మీరంతా లేదు అంటే అంత పేదరికంలో ఉండటం అనేది తప్పేం కాదు, కానీ బట్ రాజకీయాలు కాస్ట్లీగా అయినటువంటి నేపథ్యంలో రేపొద్దున టికెట్ ఎలాగ వస్తుంది మీకు? అంటే కాంగ్రెస్లో వర్గ రాజకీయాలు ఉన్నాయి, మీకు ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా అంటే టికెట్? 100% సార్. ఎందుకంటే ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అక్కడ జరిగిన పరిణామాలు తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు బల్క సుమన్ నా స్నేహితుడే సార్, గాదర్ కిషోరు, ఎర్రోల శ్రీనివాసు, చిరుమల్ల రాకేష్, వాసుదేవరెడ్డి, ఇలా ఇప్పుడున్నటువంటి హైదరాబాదు మేయరు రామ్మోహన్ గారు మేము కలిసి బతికాం సార్. ఒక బండి మీద రోజు తిరుగుతూ గల్లీలలో టిఫిన్ చేసేవాళ్ళం, సన్మాన్ హోటల్ దగ్గర రోజు టీ తాగేవాళ్ళం. ఆయన దగ్గర డబ్బులు లేని రోజుల్లో నేను పెట్టాను, నా దగ్గర డబ్బులు లేని రోజుల్లో ఆయన పెట్టాడు. నాకంటే పెద్దవాడు, వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, అలాంటి వాళ్ళు మేము కలిసి తిరిగాం. అలాంటి వాడు మేయర్ కాగలిగినప్పుడు నేను ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు సార్? అయితే అన్నటువంటి విశ్వాసంతో ఆశయంతోనే పనిచేస్తూ ఉన్నా. నా పేదరికం అనేది అడ్డు కాదు, ఎందుకంటే నాకు విపరీతమైనటువంటి స్నేహితుల బృందం ఉంది. ఈనాటికి నా స్నేహితులు, నా చిన్ననాటి స్నేహితుడు శేఖర్ రెడ్డి కావచ్చు, మా అక్క కొడుకు ప్రభాకర్ కావచ్చు, లింగస్వామి కావచ్చు, తర్వాత కార్పొరేట్ విద్యారంగంలో ఉన్న బాబురావు సార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆర్థికంగా. లేకపోతే బాధపడకు, ఒక్కొక్క నాడు సార్ నా దగ్గర 100 రూపాయలు కూడా ఉండవు సార్, 100 రూపాయలు ఉండవు. ఇది ద ఫ్యాక్ట్. నేను చెప్పుకోవడానికి నాకేం మొహమాటం లేదు. ఇంటికి పోవడానికి డబ్బులు ఉండవు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఎవరెవరు ఎట్లా సాయం చేయాలనో అన్నిటికీ నాకు సిద్ధం ఉన్నా. ఇప్పుడున్న కాస్ట్లీ గురించి నేను చెప్పను, కానీ ఎలక్షన్లో ఎదుటివారు ఎన్ని డబ్బులు పెడతారో అంతకు ధీటుగా పెట్టగలిగేటువంటి ఆర్థిక స్తోమత కలిగినటువంటి నా స్నేహితుల బృందం, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ బృందం నాకుంది. ఆ ధైర్యంతోనే నేనున్నా. కానీ డబ్బే క్రైటీరియా నేను అంటలేను, డబ్బు ద్వారానే గెలుస్తాను నేను అంటలేను. ప్రజాసేవ, ప్రజల మెప్పు పొంది, ప్రజల కోసం పనిచేసి తప్పకుండా 2019లో 100% ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మా గాడ్ ఫాదర్ సార్. మాకు ఎవరు లేరు ఇక్కడ, ఎందుకంటే మా ఫాదర్ వీక్, ఇంటికాడ ఏం పని చేయడు. మాకున్న గాడ్ ఫాదర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బూడిద భిక్షమయ్య గౌడ్, నల్గొండ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు. వారు తప్పకుండా 2019లో నా పనితనాన్ని చూసి టికెట్ ఇస్తారన్న విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీ గారు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు, అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వారితో నేను చేసిన పని గురించి ఎలివేషన్ చేసుకుంటా, వారికి వివరించుకుంటా, ఆ తర్వాత వారు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అంటే మీ నేపథ్యం ఏంటంటే, అంటే మీరు డెఫినెట్గా మీరు తెలివి ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, ప్రజాప్రతినిధి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. కాకపోతే ఇటీవల కాలంలో క్రైటీరియాలు మారినాయి కాబట్టి నేను అడిగాను. అవును సార్. అసలు మీ నేపథ్యం ఏంటి? మీకు అంటే స్పోక్స్ పర్సన్గా ఎప్పుడు వచ్చింది? తర్వాత మీ అంటే ప్రస్థానం ఎలాగా సాగుతున్నది సార్? అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్కడున్న పరిస్థితులు వదిలేసిన నేను. మీ జిల్లా, మీ అదే మీ స్వస్థలం ఇది? స్వస్థలం నల్గొండ జిల్లా మునుగోడు సార్. మాది మా చేనేత కార్మిక కుటుంబం. అమ్మ నాన్న చేనేత కార్మికులలో అందరూ ఏ రకంగా పనిచేస్తారో అటనే పనిచేసేవాళ్ళు. అమ్మ ఆసు పోసేది. ఆ రోజు పని లేకపోతే మా దగ్గరకు అమ్మవారి పల్లె అని ఉండే, కూలికి పోయి చదువుకున్నాం సార్ నిత్యం. ఎందుకంటే లేని వాళ్ళం అయితే మనం బాధపడవద్దు, ఆత్మగౌరవంతో ఉండాలి, అడుక్కోవద్దు అనేటువంటి నేర్పించింది మా అమ్మ. 5 రూపాయల కూలిపోయినా సార్. ఒక పూట ఉంటే మరొక పూట ఉండదు, అయినా బాధపడలేదు. చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కునే స్టేజ్ లేదు. నాన్న కొద్దిగా డ్రింక్ చేస్తుండేవాళ్ళు. అయితే నొక్కబోని ధైర్యంతో హాస్టల్లో చేరినా, సాంఘిక సంక్షేమ హాస్టల్. కలిసి పెంచుకున్నా. ఈ సమాజం మీద ఖచ్చితంగా ఆధిపత్యం సాధించాలి అంటే పెత్తనం కోసం కాదు, రాజ్యంలో ఉండడం ద్వారా గొప్ప పేరు వస్తుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు విద్యారంగంలోని విద్యార్థి నాయకుని ఎదిగిన. 9th నుంచే విద్యార్థి నాయకుడు నేను. ఆ తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఫైట్ చేసిన, గ్రాడ్యుయేషన్లో స్కాలర్షిప్ల కోసం ఫైట్ చేసిన, ఆ రోజు చంద్రబాబు నాయుడు విషయంలో పట్ల నిర్ణయాలను వ్యతిరేకించిన, యూనివర్సిటీకి వచ్చిన, యూనివర్సిటీలో చెప్పులు లేకుండా వచ్చింది సార్. నేను చెప్పులు కూడా లేవు. సరే, ఇవాళ దేవుడు నాకు కొంతమేరకు అన్ని రాజకీయ నాయకులు లెక్క ఇల్లు, 10 మందికి అన్నం పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు ఒక పూట అన్నం దొరకకపోతుండే. ఈనాటికి కూడా నేను ఎవరన్నా స్నేహితుడు వస్తే ఫస్ట్ అన్నమే పెడతా సార్, ఎందుకంటే నాకు లేదు ఒకనాడు. కానీ మీరు అన్నం లేకుండా ఉండకూడదు, 10 మంది వచ్చిన 100 మంది పెట్టేటువంటి స్థితి నాకు ఉంది. అలా నేను తెలివితోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, నా భార్య ఉద్యోగం చేసి కొంత ఆర్థికంగా సంపాదించుకున్నా. కానీ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించలేదు సార్. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని కనీసం ఒక అంగి కూడా కొనుక్కోలేదు సార్. అంటే కొంతమంది చేశారు అట్లాగా. ఇంకా అది నేను చెప్పలేను సార్. అది చెప్పడం వల్ల మా ఉద్యమాన్ని మేమే కించపరుచుకున్నట్టు అవుతుంది.
ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధులు ఇవాళ ఉద్యమ పార్టీ అని చెప్పుకునేటువంటి మహానేతలు ఆ రోజు మేము చేసిన త్యాగాల మీద మా శవాల మీద పేనాలు ఏరుకున్న వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నారు. 100% అది నిజం, అలా డౌట్. మేము చేసినటువంటి పోరాటం ఫలితంగా కాలేజీలని, స్కూళ్ళని, కార్పొరేట్ బెదిరించి డబ్బులు విపరీతంగా దొబ్బారు. కానీ మాకు కనీసం సమోసా తినడానికి కూడా లేకుండే 2014 ముందు ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో. అక్కడ పేదరికంలో ఉన్నానని నేను ఎన్నడూ బాధపడలేదు సార్. ఎందుకంటే పేదరికం పుట్టడం తప్పు కాదు, కానీ పేదరికంగా చావకూడదు అనేటువంటి లక్ష్యంతో నేను ఇవాళ ఒక మహానేత ఆ రోజు చెప్పాను, పేదరికం పుట్టడం నీ తప్పు కాదు, పేదరికంగా మాత్రం నువ్వు చావకు అనేటువంటి కసితోటి నేను ఎదిగిన. ఇవాళ ఆర్థికంగా కూడా నాకు పర్వాలేదు అనే పరిస్థితుల్లో నాకు ఇవాళ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కష్టం అలవర్చుకున్నా సార్. కంట్రోల్ బియ్యం తప్ప మాకు ఏమీ లేవు. ప్రతి నిత్యం ఆకలితో పోరాటం. బంధువులు ఎవరు సాయం చేయలేదు. రోడ్ల మీద పడ్డం, ఎవరు పుస్తకాలు కొనిలేదు. చిన్నప్పుడు మా ఏకాంబరం, మా మేనమామ గారు మాత్రమే మమ్మల్ని దగ్గర తీసుకొని ఆదరించి అన్నం పెట్టిండు. ఆ తర్వాత మా అక్క రాధమ్మ, పెద్దమ్మ కూతురు కొంత ఆదరించింది. ఆమె ద్వారానే మేము ఇవాళ ఇక్కడికి వచ్చినాం. ఇక మిగతా బంధువులు కోటీశ్వరులు ఉన్నారు, ఎవరు మమ్మల్ని ఆదరించలే, దగ్గర తీసుకోలే. ఒక పుస్తకం లేకపోతే ఎవరు కొనించలే సార్ మాకు. ఇక్కడి నుంచి నేను ఈ ప్రస్థానం ప్రారంభించి ఇవాళ టికెట్ అడగగలిగే స్థాయికి పోయిందంటే నా కసి మాత్రమే, నా యొక్క పట్టుదల మాత్రమే. నేను గొప్ప చెప్పుకోవట్లేదు సార్, ఏదో ఐ డ్రీమ్స్కి వచ్చిన కాబట్టి లక్షలాది మంది చూస్తారు కాబట్టి ఏదో గొప్ప చెప్పుకోవడం కదా సార్. నాకున్న పేదరికం వల్ల నేను ఇక్కడ ఆగిపోకూడదు, ఇతరులకు ఆదర్శం కావాలి. వీడు పేదరికంలో పుట్టిండ్రా, వీడు ఈ కులంలో పుట్టిండు కాబట్టి వీడు దీనికి అర్హుడు కాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ధీటుగా నేను సమాధానం చెప్పాలనే ఆలోచనతో నేను ఇవాళ రాజకీయాల్లో ఉన్నా. తప్పకుండా విజయం సాధిస్తానటువంటి నమ్మకం ఉంది. 100% పేదరికం ఆధారంగా టికెట్ తిరస్కరణకు గురైనటువంటి వ్యక్తులు నేను ఉండను. పేదరికం ఉండడం నాకు అసెట్ అనుకుంటున్నా. పేదరికంలో పుట్టడమే ఇవాళ ఈ రాజకీయాల్లో నాకు కసిని పెంచింది. 2019లో 100% ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బూడిద భిక్షవయ్య గారు నాకు సహకరిస్తారు, నన్ను ముందుకు తీసుకుపోతారు, నాకు టికెట్ ఇప్పిస్తారు అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్న నా నేపథ్యం చేనేత కార్మికుడు. నా భార్య విజయలక్ష్మి, నాకు 2 బాబులు సార్. ఇద్దరు, ఒకటి 2nd క్లాసు, ఒకటి 1st క్లాస్. పెద్దోని పేరు జయంత్, చిన్నోని పేరు అభిరామ్. నా భార్య టీచరు, గురుకులంలో కాంట్రాక్ట్ బేసిక్ పనిచేస్తూ ఉంది నల్గొండలనే. ఆమె యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి. లవ్ మ్యారేజా? ఇక లవ్ అనకంటే కూడా అవగాహనతో చేసుకున్నాం సార్. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి లవ్లు అంటే మాకు సాధ్యం కాదు సార్. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఇట్లా ఉండి నేనేదో బైకుల మీద ఎక్కించుకుని సినిమాలకు దిగినా. ఒకరోజు కలిసిన తర్వాత మాట్లాడుకున్నాం, ప్రేమ వివాహం చేసుకున్నాం. ఇక ప్రేమ వివాహమా అవగాహన వివాహం మీరు నిర్ణయించండి. కాబట్టి నా భార్య కూడా చాలా మంచిది. నేను ఈ రాజకీయాల్లో ఉన్నా అని ఆమె ఏనాడు బాధపడలే. ఆమె ప్రోత్సాహం ఉంది, బాధపడలేదు. ఆమె జీతం డబ్బులు కూడా నాకు కొన్నిసార్లు ఇస్తుంది, ఇబ్బంది ఏంటి. ఆమెకు 30,000 జీతం వస్తుంది, ఆమె ఏటీఎం కూడా ఇస్తుంది. ఒక్కొక్క నాడు నా దగ్గర డబ్బులు లేకపోతే కూడా నా భార్య విజయలక్ష్మి నా పర్సులో డబ్బులు పెడుతుంది. అంటే నన్ను అర్థం చేసుకుంది నా భార్య. అంటే డబ్బులు ఉండవు, ఈయనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఇట్లా అంటే మీరు రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా బహుశా ఉండాలి ఉంది. దాంతోపాటు కూడా ఈయన రాజకీయాలు ఉన్నప్పుడే కదా నేను చేసుకుంది. కాబట్టి నేను ఇప్పుడు మధ్యలో వచ్చి నా నిర్ణయం మేరకు ఈయన రాజకీయాలు మానేసుకునే అనేటువంటి అభిప్రాయం వద్దు. ఆయన ఇష్టం ఏదుందో ఆ ఇష్టం కొనసాగివ్వండి అనే పద్ధతితో పట్టునే నన్ను వదిలిపెట్టింది. నాకు నల్గొండ ఫ్యామిలీ ఉంటారు. నేను హైదరాబాద్కి 5 రోజులు వస్తాను సార్. 2 రోజులు కాన్స్టిట్యున్సీ నల్గొండలో ఉంటాను. 5 రోజులు టీవీ డిస్కషన్లో పెద్దలతోని సలహాలు సూచనలు, పెద్దలు పోయి రోజు గాంధీ భవన్లో కానీ పెద్దల దగ్గరికి పోవడం కానీ, నేను ఎక్కడెక్కడ పనిచేసినా నా గురించి నేను చెప్పుకోవడం. మిగతా 2 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటాను. ఈ మధ్య శక్తి యాప్లో కూడా మీరు కూడా ఏదో టాప్లో ఉన్నాను. దానికోసం పెద్ద ఎత్తున ఏంటది అసలు శక్తి యాప్ అనేది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి పంపే సందేశాలు, ఏఐసిసి చేసే కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి చేసే కార్యక్రమాలు ప్రతి కార్యకర్తకు అందించాలి. కార్యకర్తల యొక్క అభిప్రాయాలు మేము తీసుకోవాలి అనేది ఫోన్ ద్వారా ఆ శక్తి యాప్ను సృష్టించి, శక్తి యాప్లో ఇప్పుడు ఉదాహరణకు నీకు ఒక అభిప్రాయం ఉంది, ఆ నెంబర్కి పంపవచ్చు. ఆ శక్తి యాప్కు నీ అభిప్రాయాలను కూడా రాహుల్ గాంధీ వింటాడు, మీతో మాట్లాడతాడు, పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు, మీ అభిప్రాయాలు వింటారు. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఇక్కడ నచ్చలే ఒక విషయం, పిసిసి అధ్యక్షులు చెప్పుకోవచ్చు. గతంలో లేకుండా ఈ పరిస్థితి. ఆ యాప్ ద్వారా ప్రజలకు చేరువ కావాలి, ప్రజలకు మరింత చేరువ కావడం ద్వారా కార్యకర్తల యొక్క అభిప్రాయాలను బాగా ఉపయోగించుకొని కార్యకర్తల అభిప్రాయాలు కూడా. ఇప్పుడు నాయకుడు
వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా కొన్ని అబద్ధాలు చెప్పుకుంటారు సార్. ఎందుకంటే గొప్పలు చెప్పుకుంటారు, నేను ఇది చేసిన అంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలని నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా కాంగ్రెస్ పార్టీలో సమూలమైన మార్పులకు కూడా మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. కార్యకర్తల అభిప్రాయాలు, నాయకుల అభిప్రాయాలు అన్ని క్రోడీకరించుకొని ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన. గతంలో ఏముండే, సిఫారసు చేస్తే ఎమ్మెల్యే, సిఫారసు చేస్తే మంత్రి, ఇది కాదు. ప్రజల అభిప్రాయాలని గౌరవించాలి అనేది రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయం. అది అందరికీ చేరువు కావాలి. ఉట్టిగానే పైనుంచి నేనేదో టికెట్ ఇస్తా మీరు పోయి గెలువురు, ఇది కాదు. రాహుల్ గారు ఇది రాజరిక పాలనని ఆయన వ్యతిరేకిస్తుండ్రు. ఆయన దృష్టికి వెళ్తున్నాయి అంటారా? ఇవన్నీ వస్తున్నాయి సార్, ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. తప్పకుండా ఆయన సాధ్యమా? ఒక్క వ్యక్తి అంటే 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో సార్, అంటే మీ కార్యకర్తలు కూడా కొన్ని లక్షల్లో ఉంటారు, వాళ్ళు పంపించే సందేశాలన్నీ ఆయన దానికి ఒక ఏర్పాటు ఉంది సార్. ఢిల్లీలో ఒక ఏర్పాటు ఉంటుంది. ఆ సెక్షన్ సంబంధించినటువంటి మొత్తం తీసుకునే అభిప్రాయాలు ఆయన ముందర పెడతారు. రాష్ట్రాల వారీగా, రాష్ట్రాల నుంచి రాష్ట్రాల వారీగా పెట్టి జిల్లాలో ఉన్నటువంటి అభిప్రాయం ఇట్లా తీసుకోవడానికి వారు చేస్తున్నటువంటి టెక్నాలజీ 20 రోజులు మంచి ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా, 100%. దాంట్లో కూడా నేను నియోజకవర్గంలో 10-15 వేలు చేయించాలని టార్గెట్ పెట్టుకున్నా. ఇప్పటికే 2-3 వేలు చేసేసిన. తప్పకుండా ఈ 15 రోజులలో 10,000 దాటిపోతుంది. అది దీని చిదంబరం గారు వచ్చి ప్రారంభించారు. అంతకంటే ముందు నుంచి మాకు చెప్తా ఉన్నారు, కానీ దాన్ని మరింత వేగం చేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 2nd ప్లేస్లో ఉంది ఇది శక్తి యాప్లో. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. 3ోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.